కేప్ టౌన్లో భారత్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్క్రమ్ దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్ల తీయడంతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. ఓవైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్క్రమ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి లాంగ్ ఆఫ్లో రోహిత్కు చిక్కాడు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు, టీమిండియా 153 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్ టౌన్లో భారత్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్క్రమ్ దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. ఓవైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించకున్నా 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్క్రమ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి లాంగ్ ఆఫ్లో రోహిత్కు చిక్కాడు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు, టీమిండియా 153 పరుగులకు ఆలౌట్ అయింది.